మరిన్ని హరికథ వీడియోస్ చూడడానికి ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. వెల్కమ్ టు జిఎన్కే ప్రొడక్షన్. అతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగా వారి తండ్రి పాలు వారికి ఏమయ్యా అంటుంటే ధృతరాష్ట్ర మహారాజు గారు పైకి లేచి నటిస్తున్నాడో ఏమిటో మరి ఆయన మనస్సులో ఉండేటువంటి ఉద్దేశమేనే. స్వామి కృష్ణ అల్లుడు అని అందుడు కదండి, ఆశ్రమంలో నుండి కిందకు వస్తూ అలా తడుముకుంటూ ఆ శ్రీకృష్ణుని రెండు చేతులు అలా పట్టుకున్నారట. కన్నయ్య అంధుడ నవట భూవలయమంతయు పాలు నృపాలుడేలా గర్వాంధులు నా కుమారులు ఇప్పుడయ్యేది ఏలుతులేరే. ఎట్టి సంబంధము లేదు నాకు రాజ పరిపాలనమున కేశవా. దూరదము సర్వము ఎరింగి నీవు రెండు చేతులు కూడా అలా పట్టుకొని శ్రీకృష్ణ పరంధాముని వేడుకుంటున్నారట. ధృతరాష్ట్ర మహారాజు స్వామి కృష్ణ పరంధామ కేశవ అంధుడ నౌట భూవలయమంతయు పాండవ పాలుడే గర్వాంధు నా కుమారులు ఇప్పుడయ్యేది ఏలుతులేరే. స్వామి నేను అంధుడైనంత వలన నా తమ్ముడు పాండురాజు ఈ రాజ్య పాలన గావించాడు. తదుపరి గర్వాంధుడు నా కుమారులు ఇప్పుడయ్యేది ఏలుతోనే. గర్వాంధుడు అయినటువంటి నా కుమారులు ఈ రాజ్య పాలన చేస్తున్నారు. ప్రభు దూరెదవు ఎలాగో తమరు ఇచ్చేశారు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది నువ్వే స్వయముగా పంచపెట్టు కేశవా. పుట్టుకతోనే అంధత్వము నీకు, పుట్టుకతోనే తల్లి గర్భంలోనే కనులు లేవు, అది ఒక అంధత్వము. ఇప్పుడు పుత్రులపై ఉన్నటువంటి ఆ మోహము అది ఒక అంధత్వము. ఇందులో కొట్టుమిట్టాడుతున్నావు అని అంటూ ఉండగానే అక్కడే ఉన్నటువంటి
వారి తల్లి గాంధారీదేవి. నాయనా, స్వామి సామాన్యుడు కాదు. వినుజరా సందగిడింబకి జగభీమ చేరులు కుమార, నేను చెప్పేటువంటి మాట బాగా వినవయ్యా. జరాసంద కిడింప కీచక భీమసేనుడు నువ్వు అందరూ కూడా ఒక నక్షత్రంలో పుట్టినటువంటి వారు. గురుని శాపము కలదు మీకు. ఒకరి చేతిలో ఒకరు మరణిస్తే ప్రతిమా ఉన్నటువంటి వారందరూ కూడా వారి చేతిలోనే మరణము. నాయన, ఇప్పటికే భీముని చేతిలో అందరూ కూడా మరణించారు. నువ్వు ఒక్కడ ఉన్నావు, నా మాట వినరా అని తల్లి చెబుతుంటే తల్లికి తల్లిదండ్రులను చూచి తల్లిదండ్రులారా వారికి భయపడి అతని చేతిలో మరణిస్తారని వారికి అంత భాగం ఇవ్వవలరా? తండ్రి, నా తమ్ముని కుమారుడు, నా తమ్ముని కుమారుడని మీరు ఓ తెగ చెబుతున్నారే. ఎవరు నీ తమ్ముడు? యమధర్మరాజు నీ తమ్ముడా? ఇంద్రుడు నీ తమ్ముడా? వాయుదేవుడు నీ తమ్ముడా? అశ్విని దేవతలు నీ తమ్ముడా? ఎవరు పిల్లతండ్రికి పుట్టినటువంటి వారు ఒక్కరైనా ఉన్నారా? అలా ఉండని ఎడల అంత భాగమేంటి? సమస్త రాజ్యమంతా కూడా వారికి దూరంగా దూరపోస్తాను అన్నాడు. సభాష్, నువ్వు చెప్పడం కూడా బాగానే ఉన్నది. శ్రీకృష్ణ పరంధాముడు పైకి లేచి, అవును సుయోధన, నువ్వు ఇలా వస్తున్నావా? అయితే మీరు కూడా మీ తండ్రి గారికి కూడా ఈ రాజ్యముపై అధికారం లేదు. ఎందుకంటే మీ తండ్రి గారు అలాగే ధృతరాష్ట్ర, పాండురాజు, విదురులు కూడా వేదవ్యాసుల కృప చేత వారు ముగ్గురు కూడా జనించారు. అయితే మీరు కూడా మీ తండ్రితో పాటు వేదవ్యాసులు ఉన్నటువంటి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళండి. మీరందరూ కూడా వారి తండ్రి అంటే యమధర్మరాజు గారి దగ్గర ధర్మరాజు, వాయుదేవుడి దగ్గర భీముడు, అలాగే దేవేంద్రుడి దగ్గరికి అర్జునుడు, నకుల సహదేవుడు, అశ్విని దేవతల దగ్గరకు వారు వెళ్ళిపోతారు. మీరు మీ తండ్రి వ్యాసుని ఆశ్రమానికి వెళ్ళిపోండి. అప్పుడు ఈ రాజ్యం వరకు అసలైనటువంటి వీరుడు భీష్ముడు. ఒకవేళ ఆయన దయ తలచి మనవల్ని పిలిచి ఆయనకి ఎవరు ఇష్టపడితే, ఎవరు ధర్మ మార్గమును ఉంటే వారిని పిలిచి వారికి ఆ రాజ్యాన్ని ఇస్తారు. ఇది సరేనా అన్నాడు. ఆ మాట అంటూ ఉండగానే కన్నుడు వైపు లేచి, కృష్ణ, దూతగా వచ్చినటువంటి వారు దూతగా పలకాలి కానీ శత్రువుల గురించి, వారి బలాబలాల గురించి ఇక్కడ మీరు ప్రశంసించకూడదు. ధర్మముల గురించి మీరు విచారింపబడదు. ఇది సభ అని అంటూ ఉండగా అక్కడే ఉన్నటువంటి భీష్ముడు పైకి లేచి, ఆగు, ఏమంటున్నావు? సర్వంతర్యామి సకల లోక నివాసుడైనటువంటి గోపాలదేవుని ధర్మముల గురించి చెప్పే అంతటి మానవయ్యావా నువ్వు అని అంటూ ఉండగానే అక్కడే ఉన్నటువంటి ద్రోణుడు, హే కర్ణ, ఊరందరిది ఒకదారైతే నీది ఒకదారా? ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమి చెబుతున్నారో నువ్వు వినలేదా? అసలు ఇలా కావడానికే కారణం మొదట నీవే అని అంటూ ఉండగా అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు గురు పితామహుడికి నమస్కరించి, దయచేసి మీరు చెప్పినది నేను వినదలుచుకోలేదు. వినను కూడా. మీరు కూర్చున్నటువంటి చోట మీరు గమ్మున కూర్చోండి అని అంటూ ఉండగా అక్కడే ఉన్నటువంటి కర్ణుడు పైకి లేచి, ఏమంటున్నావు? దుర్యోధన విక్రమ, పెద్దలని నమస్కరించు, అంతేగాని
మీరే కాదు, అందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోక తప్పదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమి చెప్పను, ఎవరు వింటారు? 10గురుండగా నేను చెప్పేటువంటి పలుకులు శ్రద్ధాశక్తితో ఆలకించండి అని సమాభవనముల స్వామివారు అందరూ వెలుచుండగా, మామా సత్యవతి పౌత్ర ఏమిటయ్యా, రాను 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 ఇక్కడే ఈ సమాభవనములో నీ కొలువే రణకూటంగా మారుతున్నదేమిటయ్యా? 10గురుండగా నేను చెప్పబో పలుకులు ఆలకింపుమా. చెయ్యో అంతేకాదు మామ, జెండా కపిరాజు ముందు చుట్టబోతే నీవొచ్చి వట్టలుడు 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 నీ వరాలకింపడు పురుషానాథ సంగీతము
విశ్వసింపును విధానములో ద్రౌపది కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞది పట్టిలేదు నీ సగజము రమ్ము ప్రతిరమ్ము ద్రావిడైన తక్కదము వధు అందరూ వినేటట్టుగా తెలియజేస్తున్నారు. గొల్లవాడు ఎంత ధైర్యము, మన శత్రువుల గురించి మన దగ్గర వచ్చి ఇలా ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ గోపాలుని, ఈ నల్లవాణ్ణి, ఈ గొల్లవాణ్ణి ఇక్కడ బంధించాలనుకుని లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద తాళ్ళను తీసుకొని వచ్చి స్వామి వారిని బంధించడానికి బయలుదేరి వస్తున్నారు. ఆ సమయానికి శ్రీకృష్ణ వరంధాముడు తప్పించుకున్నట్టుగానే అయ్యో బావలారా, ఈ శ్రేయస్సు గారు వచ్చినందుకు నన్ను బంధిస్తున్నారా? ఇది మీకు తగునా? స్వామి వారు కంగారు పడుతున్నా. నటన కాకపోతే బంధించడానికి వచ్చినంత మాత్రాన ఆయనేమి చిక్కుపడతాడా? నటిస్తున్నాడు స్వామి. అయ్యో బావలారా అని అంటూ ఉండగానే పెద్ద పెద్ద త్రాళ్ళు తీసుకున్నారట. బంధించురాగము బావా, బంధించురాగము బావా, సంధి చేయక వచ్చి శ్రమలకు లోనైతి ఏ తెలియనాలైతి కదా బంధించురాగం బావా. ఒకసారి నిండు సమాధానములో విశ్వరూప సందర్శనము గావించారు స్వామి.
దృష్టినిచ్చారు స్వామి. స్వామి ఆ దివ్య రూపాన్ని చూచారు. అందరూ కూడా నీవు స్వస్థుడిగా స్వామి అన్నారు. యథావిధిగా నిజ రూపములేకే స్వామివారు యథావిధిగా తన రూపాన్ని తాను దాల్చారు. ఇక యుద్ధము తప్పదు అని నిర్ణయం సాగినది. సరే, హస్తినాపుర పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. స్వామివారు హస్తినాపుర పట్టణం నుండి బయలుదేరి వస్తూ, దుర్యోధన, నీ మిత్రుడు కర్ణుని కొంత దూరం వరకు నాతో పంపించవయ్యా అన్నాడు. దుర్యోధనుడు అనుకున్నాడు, వల్లవాడా, నా దగ్గర నీ నాటకాలు సాగలేదని కర్ణుని నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావేమో అనుకున్నాడు. సరే, నా కర్ణుడు అంత స్వామి ద్రోహి కాదులే అని, కర్ణ మిత్రమా, స్వామి వారు కొంత దూరం వరకు రమ్మంటున్నారు, బయలుదేరండి. సరేని కర్ణుడిని కూడా తీసుకొని రథములో కొంత దూరము చేరి శ్రీకృష్ణ పరంధాముడు రథము మొదట స్వామివారు రథము దిగి తరువాత కర్ణునికి చేయి చాపాడట. రథములో ఉన్నటువంటి కర్ణుని దింపుకోవడానికి. బావా కర్ణ అన్నాడు. ఎప్పుడు సూతుడా, రాధాత్మజ, రాధేయ, కర్ణ అని పిలిచేటువంటి స్వామివారు ఈ రోజు క్రొత్తగా బావా కర్ణ అంటున్నాడు. ఏమిటా అని ఆశ్చర్యముతో అలా చూస్తూ చేయి పట్టుకొని, స్వామివారి చేయి పట్టుకొని క్రిందకు దిగి, బావా నీకు ఒక రహస్యము చెప్పాలయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరంధాముడు. ఏమిటి స్వామి? ఏమీ లేదయ్యా, నేను చెప్పిన అక్షరాల నిజము. ఏమిటి స్వామి? సావధానముగా బావా కర్ణ, సావధానముగా బావా నాకు బాగా కావలేదు. ఈ రహస్యం నీకు తెలుసునా? నువ్వెవరికి ధరించావో తెలుసునా? మా అత్త కుంతీదేవి సంతానము, నువ్వు ప్రథమ సంతానము. సూర్య భగవానుని వల్ల నువ్వు జనించావు. నువ్వు నమ్మడం లేదా? రా, ఇప్పుడే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుని దగ్గర నేను సాక్ష్యం ఇప్పిస్తాను, రావయ్యా అని చేయి పట్టుకున్నటువంటి గోపాల దేవుణ్ణి అలా చూస్తూ కర్ణుడు బాగా అన్నాడు, స్వామి ఎన్నడూ కూడా
నన్ను చూచి రాధేయ, రాధాత్మజ, కర్ణ అన్నటువంటి మీ నోటి బావా అన్నప్పుడే నేను ఎవరిననేది నాకు ఇదివరకే తెలుసు స్వామి. బావా అని పిలిచినప్పుడే బావము ఎరింగితి నన్నటిని శశీకాంతుడు నా కవచ కుండలములు గొప్పమునా బావా స్వామి కృష్ణ, నా కవచ కుండలాలు దేవేంద్రుడు వచ్చి తీసుకొని వెళ్ళేటప్పుడే నేను ఎవరికి చదివించాలని అప్పుడే నా తండ్రి సూర్య భగవానుడు ప్రత్యక్షమై నాకు విషయమంతా తెలియజేశాడు స్వామి. ఈ రోజు మీరు కొత్తగా చెప్పడం ఏముంది, నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు. అవునా? మరి తెలిసి ఎందుకు కోరుకున్నావయ్యా? రాబాబా వెళదాము అని 2 చేతులు పట్టుకున్నాడట. ఎక్కడికి స్వామి? నీ తమ్ముడయ్యా పాండవులు, నీ తల్లి కుంతీదేవి, రాబాబా వెళదాము. కావాల పక్షాలు ఉన్నావనుకో నీవు తప్పకుండా మరణిస్తావు. ఏమిటి స్వామి, మరణానికి భయపడి చిన్నతనము నుండి కూడా నన్ను పెంచి పోషించి నాకు పాలు త్రాపి పెంచినటువంటి నా తల్లిదండ్రులను విడనాడి నాకు ఒక జీవితాన్ని ఇచ్చి, నాకు ఒక వెలుగునిచ్చి, నన్ను ఒక రాజుగా, ఒక రాజ్యమునకు రాజును చేసినటువంటి మా స్వామి సుయోధనులను వదలి వద్దురా స్వామి, వచ్చిన జనులు మెత్తురా, నేను రాను స్వామి. వెరువవలదు మరణానికి పాడొచ్చావు. ఎప్పుడైనా పోతుంది స్వామి ఈ శరీరము, ఎప్పుడైనా వస్తుంది స్వామి మరణము. వెరువవలదు మరణానికి, వెరువవలదు పరులరుడానికి. ఎవరికైనా అప్పు ఇస్తే వారిని చూసి భయపడాలట. వెరువవలదు పరులరుడానికి, మరువవలదు సహాయానికి. ఒక్కసారి ఈరోజు ఈ కర్ణుడు బ్రతికి ఉన్నాడంటే అందుకు కారకుడు నా మిత్రుడు దుర్యోధనుడు. అలాంటి మిత్రుడిని విడనాడి నేను వచ్చిన జనులు మెత్తురా స్వామి, నేను రాను అని. అయితే ఒక్క విషయం నేను ఎందుకు చెబుతున్నానో బాగా వినవయ్యా. ఒక గ్రామానికి సర్పంచ్ కాదు, ఈ లోకానికే నిన్ను రాజులు చేస్తానన్నాడు స్వామి. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. బావా, నీవు అక్కడికి వస్తే ఈ రాజ్యమునికి నిన్ను రాజులు చేస్తారయ్యా. అసమాన నిత్య తేజోనిదురు ధర్మ తనూభవుడు క్షత్రము బట్ట నీవు అటువైపుకు వచ్చావనుకో ధర్మరాజు గారు నీకు గొడవ పడతారయ్యా. అంతేకాదు బలవిక్రమాది సంపన్నుడు వాయునందరు నీకు చామరములు విసరగా, చామరములు పట్టుకొని నీకు అలా గాలి విసురుతాడయ్యా. ఎవరు? బలవిక్రమాది సంపన్నుడైనటువంటి భీముడు.
ప్రపంచానికే, ఒక ప్రధాని కాదు ప్రపంచానికే ఆయన రాజులు చేస్తానంటున్నాడు స్వామి. ఆశపడ్డాడా? నేను రాను, నేను రాను స్వామి. ఓహో, నాకు అర్థమైంది, నువ్వు ఎందుకు రాలేదు. ఏ సతి జనించను జన్మనచ్చు ఏ సతిని పెళ్లినాడు ముగ్గులెల్ల పరాజితులైరు ఏ సతి మీద నిందలు చేసిరి రాజులో ఆ సతి పెళ్లి ఆడగలదు హరవ భర్తగా సూర్యనందన నాకు తెలుసు నీవు నీ మిత్రుడు అందరూ కూడా మత్స్యంత్రాన్ని ఛేదించడానికి వెళ్ళారు, కానీ నువ్వు కూడా కొట్టేవాడే, మత్స్యంత్రాన్ని ఛేదించేవాడవే. కానీ నీ అదృష్టము వెనుక జమంతలో నీ భారము తప్పిపోయింది, కానీ లేకపోతే ఆనాడే నువ్వు మత్స్యంత్రాన్ని ఛేదించి ఆమెను నీవు కూడా వరించి ఉండేవాడు. ఇప్పటికైనా నువ్వు మించిపోయింది లేదు. కన్నా నాతో రా, నువ్వు పాండవ పక్షానికి చేరుకున్నావనుకో, నీతో ఆమె సేవను చేయిస్తాను, నిన్ను 6వ భర్తగా గ్రహించను. స్వామి, నాకు ఈ వయసులో వివాహం కావాలా? నేను ఆమె ఆశించడమా? వద్దు స్వామి, ఆమెను చుట్టానికి కూడా నోచుకోనటువంటి దౌర్భాగ్యుడు లేదు స్వామి, నేను రాను. సరే, ఎంతగా చెప్పినా కూడా శ్రీకృష్ణ పరంధాముడు ఎంతో నచ్చజెప్పాడు వచ్చేయమని. నేను రాను స్వామి అన్నాడు. ఇక చివరిగా చెబుతున్నాను, నా మాట విను బావా. నేను అటువైపుకు మాత్రము తరలి రాను, నన్ను క్షమించండి స్వామి. నీతివంతుడు ఈ జగమున కండవే కన్నా నీతివంతుడు ఈ జగమున నువ్వు ఒక్కడవే కర్ణా అని బయలుదేరి వెళుతున్నటువంటి స్వామి వారిని, స్వామి ఒక్క మాట ఏమిటన్నాడు? తెలుపకు నీ రహస్యము యుధిష్ఠిర భూపతికి కృష్ణ. తెలుపకు నీ రహస్యము యుధిష్ఠిర భూపతికి కృష్ణ. అన్నయని అతడు ఎరిగిన యుద్ధము మానుకొను ఇదే వరముగా గ్రహింపుమా శేషు జగజ్జనమయ్య కేశవా. స్వామి, నాకు మాట ఇవ్వండి. నేను అన్నదని మాత్రమే పాండవులకు ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలియచేయద్దు. నేను అన్నదని తెలిసిన వారు యుద్ధానికి రారు స్వామి. యుద్ధమే జరగకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరుడు అయినటువంటి నీ అవతారానికి, నీ ప్రవృత్తిని, నీ అవతార ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేవు. నా సేవా ధర్మాన్ని నేను నిర్వర్తించలేను స్వామి, నాకు మాట ఇవ్వు స్వామి అన్నాడు. శ్రీకృష్ణ పరంధాముడు అంతటి వారికి కళ్ళ వెంబడ నీళ్లు కాలేయట. కర్ణుని చేతిలో చేయవేసి, నువ్వు అన్నని మాత్రము నేను చెప్పను అని బయలుదేరి వెళ్ళి అత్తగారికి తెలియజేశాడు. అత్త, నువ్వు బయలుదేరి వెళ్ళి కర్ణుని ప్రయత్నించి, నేను ఎంతో ప్రయత్నించాను, కానీ తల్లివి కదా, నువ్వేమైనా అడిగితే ఏమన్నా వస్తాడేమో, ఇటు ప్రయత్నించు. ఒకవేళ రాకపోతే
ఆయన దగ్గర ఉన్నటువంటి వరాలు పొందిన ఏమిటివి? అతని దగ్గర ఉన్నటువంటి నాగాస్త్రము అర్జున పైన ఒక్క మారే ప్రయోగించమను. అంతేకాదు ఇంకొక వరం అడిగినా పాండవులు ఎవరు చేతికి చిక్కినా వారందరినీ కూడా ప్రాణాలతో విడిచిపెట్టవను. తర్వాత పాండవులను నేను రక్షించుకుంటాను అన్నాడు. సరేనని తెల్లవారిన తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్నటువంటి కర్ణుని దగ్గరకు గంగానది తీరానికి ఎవరన్నా చూస్తారేమో. కుంతీదేవి ఏమిటి తెల్లవారుగానే ఇలా బయలుదేరి గంగానదికి ఒంటరిగా వెళుతుందని అనుకుంటారని ఆమె పవిట కొంగును అలా ముఖానికి అలా ముసుగు పెట్టుకొని ఎవరికీ ముఖము కనిపించకుండా ఆయమ్మ బయలుదేరిందట గంగానది తీరానికి. అర్ఘ్యమిస్తున్నటువంటి వెనకాల నుండి చూచింది కన్న కుమారుణ్ణి. ఆనందము. చాలా రోజుల తరువాత నా బిడ్డను నేను పలుకరించబోతున్నాను. తల్లి హృదయం కదండి, ఆతృతతో ఆ తల్లి వెనక నుండి వెళ్ళి నాయనా కన్నా అన్నది. సూర్య భగవానికి అర్ఘ్యమిస్తున్నటువంటి కర్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. ఎవరమ్మా? ఆ పవిట కొంగును తొలగించు తల్లి, ఎవరో నాకు కనిపించలేదు ముఖము అన్నాడు. ఆ పవిట కొంగును అలా తొలగించింది ఆయమ్మ. తొలగించి ఓహో రాజమాతకు నమస్కారం అన్నాడు. రాజమాతకు నమస్కారం అన్నముతోనే అలా వెనక నుండి చూచినటువంటి కుమారుణ్ణి ఆయమ్మ నేను రాని తల్లిని. ఎవరు అమ్మా? నా కన్న కుమారుని నీవు మర్చిపోయావా? నేను నీ తల్లిని. అవునులే, చిన్నతనములోనే వదిలేశాను. నాన్న కన్న ఆగు. కొడుకాయని నమ్మను కుంతిరేటులాడనమ్మా ప్రేమ అమ్మా. ఆనాడు లేనటువంటి ప్రేమ ఈనాడు చూపెట్టడానికి వచ్చావమ్మా. అమ్మా ఈనాడు కనిపించాడా ఈ కన్న కుమారుడు? ఏమైపోయిందమ్మా నాడు? నీటిలో వదిలేసి వెళ్ళిపోయావు కదమ్మా. అమ్మా రాజగృహములో బ్రతుకు అన్యాయము కావేచి గర్భమున మోసి కన్న ప్రేమలో వాటింపగా పోగా నీతో మానమే చుదివే మాత ఎంత బొట్టాలో ఈనాడు కనిపించాడమ్మా ఈ కుమారుడు. కళ్ళు తెరవనటువంటి బిడ్డను నీకు ఏ ద్రోహము చేశాడమ్మా? పుట్టి పుట్టకనే శిశుహత్య దోషమని ఎంచకపోతేవా అమ్మా? కనులు తెరిచి లోకమైన చూడనటువంటి ఆ బిడ్డను నీ ప్రాణములో ప్రాణము, నీ రక్తములో రక్తము, నీ పేగులో పేగై జరించినటువంటి బిడ్డను అంత నిర్దాక్షిణ్యంగా నువ్వు ఏటిలో పారవేశావమ్మా. అమ్మా నీకన్నా పక్షులమేనమ్మా. అప్పుడే పుట్టినటువంటి పిల్లలను రెక్కల కిందకు చేర్చుకొని వెచ్చదనాన్ని అందిస్తాయమ్మా పక్షులు. ఆ పక్షులకున్నటువంటి ప్రేమైన నీకు లేకపోయిందా? అప్పుడే ప్రసవించి ఉన్నటువంటి లేగ దూడను తన పొదుగు చూపెడుతుందమ్మా నోరు లేని ఆవు. ఆ పశువుకు ఉన్నటువంటి ప్రేమ కూడా నీకు లేకపోయిందమ్మా. ఏం అన్యాయము చేశాను తల్లి నీ గర్భవాసాన జనించిన నన్ను నిర్దాక్షిణ్యంగా ఏటిలో పారవేసి వెళ్ళిపోయావు కదమ్మా. అమ్మా ఆ ఏటిలో పారవేసే కంటే ఏట్లో ఉండేటువంటి మన్ను నా నోట్లో పోసింటే ఈనాడు ఈ కర్ణుడు ఇంత క్షోభను భవించేవాడు కాదు అమ్మా. తల్లి ఉండి తల్లి లేక, తల్లి ఉండి తల్లి లేక అలా
అమ్మా అమ్మా తల్లివి కనుక వచ్చావు అమ్మా. చాలా రోజుల తర్వాత నా దగ్గరకు వచ్చావమ్మా. చాలా సంతోషము. ఈనాటికైనా గుర్తించావు. నిండు సభాభవనములో నన్ను చూచి నీ రెండవ కుమారుడు అస్త శస్త్రాలన్నీ కూడా ప్రయోగిస్తూ ఉంటే కర్ణుడికి జై 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 అంటుంటే కర్ణుడి కాదు, అర్జునుడే కాదు, ఈ కర్ణుడు కూడా సకల విద్యలు నేర్చుకున్నవాడు అని నేను కూడా అస్త్ర శస్త్రాలన్నీ కూడా ప్రయోగించి చూపెట్టానమ్మా. అమ్మా నువ్వు కూడా అంతఃపురములో కూర్చొని నన్ను చూశావు, చాలా ఆనందించావు. కానీ ఆ కృపాచారి పైకి లేచి నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, నీ కులమేది, నీ గోత్రమేది, నువ్వు ఒక సూతుడు అంటూ ఉంటే అన్ని విద్యలు నేర్చుకుని అందరి దగ్గర ప్రశంసలు పొందినటువంటి ఈ కర్ణుడు నువ్వు సూతుడు 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 అని కుక్క నేర్చినట్లు ఏం చేశారమ్మా నిండు స్వభావం. నువ్వు చూస్తూనే ఉన్నావు, వాడు సూతుడు కాదు, నా గర్భవాసాలు జరించేటువంటి బిడ్డడు. ఒక్క మాట నువ్వు అనలేదు కదమ్మా. ఈరోజు వెతుక్కుంటూ వచ్చావా? సంతోషం తల్లి, ఇప్పటికైనా గుర్తించావు. ఏమి కావాలమ్మా అడుగు తల్లి, ఏమి ఇవ్వగలదమ్మా నేను. నాయన నువ్వు అడగడంలో తప్పు లేదురా, కానీ ఆ స్థితిలో నేను అలా చేయలేక వేరొక విధంగా నిన్ను బ్రతికించుకోలేక నిన్ను నీటిలో పాడవేశాను నాన్న. చాలా సంతోషము తల్లి, కానీ ఎందుకు వచ్చావో చెప్పమ్మా. ఏమి లేదు నాన్న, నీ తమ్ములు రానన్న వెళ్ళిపోదాము, ఇక మనకు ఎడబాటు లేదురా, వెళ్ళిపోదాము. ఎక్కడికమ్మా? నీ తమ్ములు రా, పాండవుల సహాయ సూరులు నాయన, రాగలదాము. ఏమంటమ్మా? పాండవులు నా తమ్ముల? ఈరోజు తమ్ములు తనయులు అని అంటున్నావే, అదే పాండవులు అరణ్యజ్ఞాతవాసాలకు వెళ్ళిపోయేటప్పుడు ఈరోజు కుమారుడు కుమారుడు నువ్వు నా కుమారుడు అంటున్నావే. ఆ ఇంత పంచల పడి భిక్షము తిన్నావే కానీ కుమారుని ఇంటికి వచ్చి అంత భోజనము తినలేకపోయావమ్మా. కానీ నీ బిడ్డల గురించి వచ్చావని అర్థమవుతున్నది. నువ్వు నా బిడ్డమే నాన్న. చాలా సంతోషము తల్లి, రా నాయన వెళదాము. పాతకమేమో నీదు చనువాలకును తల్లి, నీ పాలు పంపులకు వైచత వెట్లు. కర్ణుడు ఏ జాతికి చెందబోని కుల సంకరుడయ్యను నీ కథాన అవురా. అవురా బ్రతుకయ్య మారగ అమ్మా, నేను చేసినటువంటి పాతకమేమో పుట్టిన వెంటనే నీ పాలు కూడా నీ పాలకు నోచుకోలేనటువంటి దౌర్భాగ్యుడు. అమ్మా, ఈనాడు నీ తనయులతో నేను రాజ్యం పంపకాలు వద్దనమ్మా. అంత భాగ్యము కూడా నాకుందా తల్లి? లేదమ్మా.
సంతోషము తల్లి. ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను గుర్తించి నా దగ్గరకు వచ్చావు. నేను రానమ్మా. ఎంతో ప్రయత్నించింది ఆ తల్లి. రానైనా వెళదాము, ఎంత ప్రయత్నించినా నేను రానంటే రాను అన్నాడు. సరేనైనా నీ దగ్గర ఉన్నటువంటి నాగాస్త్రాన్ని అర్జున పైన ఒక్కసారే యుద్ధములో ప్రయోగించు. మంచి ఆయువు పట్టునే పట్టుకున్నావమ్మా. అమ్మా, నాకు ప్రాణ రక్షణంగా ఉన్నటువంటి ఆ ఒక అస్త్రమేనమ్మా. చాలా సంతోషం ఇస్తున్నానమ్మా. నాయనా, ఇంకొక వారం ఏమిటమ్మా? 5 పాండవులు చేతికి చిక్కిన యుద్ధ రంగంలో ప్రాణాలతో విడిచిపెట్టాలి. వారి చేతిలో నేను మరణించినా పర్వాలేదమ్మా. నీ 5 బిడ్డలే నీకు కావాలా? అది కాదురా. ఇస్తున్నానమ్మా, తప్పకుండా ఇస్తున్నాను. ఆ 2 వరాలు ఇచ్చి సరే, కానీ అర్జున్ని మాత్రం నేను విడిచిపెట్టాను తల్లి. బాధపడుతున్నావమ్మా పిచ్చి తల్లి. ఒకవేళ అర్జునుడు నా చేతిలో మరణిస్తే నాతో పాటు నీ బిడ్డ 5 ఉంటారమ్మా. ఒకవేళ అర్జునుడి చేతిలో నేను మరణిస్తే నీ 5 బిడ్డలు నీకు ఉంటారమ్మా. చింతించవద్దు. ఆమె కంట ఒక కర్ణుడు మరణిస్తాడని ఒక కంట కన్నీరు, ఒక కంట ఆనంద బాష్పాలు. ఎందుకంటే శ్రీకృష్ణ పరంధాముడు అర్జున్ని రక్షించుకుంటాడు లేని వెనుదిరిగింది. ఇక తల్లిని నేను ఇంకెన్నడూ చూడలేదు కదా అని ఒక్కసారి అమ్మని ఇంకొకసారి చూద్దాం అనుకున్నాడేమో. ఇక అలా 2 అడుగులు వెనక్కి వేసి వెళుతున్నటువంటి తల్లిని చూసి అమ్మా అన్నాడు. వెనక్కి తిరిగిందమ్మా. అమ్మా, ఒకసారి నీ పాదాలకు నమస్కరించవచ్చునా అన్నాడు. రానా అన్నది. తల్లి పాదాలకు నన్ను ఆశీర్వదించు తల్లి అన్నాడు. ఇమ్మని ఆశీర్వదించాలో తల్లికి అర్థం కాలేదు. ఒక భాగ్యాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళ మధ్యలో నాయనాన్ని ఆశీర్వదించడానికి అక్కడ 5 బిడ్డలు ఉన్నారు. అలా ఉండిపోయింది అమ్మ. మా నన్ను ఆశీర్వదించలేకపోతున్నావా? నేను ఎక్కడ బ్రతికి నీ బిడ్డలు ఎక్కడ మరణిస్తారో అని భయపడుతున్నావమ్మా. చాలా సంతోషం నాయనా. సూర్య చంద్రాలు ఉండేంత వరకు నీ కిత్తి కాంత వెలుగుతుంది. నా ఎత్తుకు మించి నేను ఇంకేమి ఇవ్వలేను. అమ్మా, సామాన్యమైనటువంటి తల్లివి కాదు తల్లి నువ్వు. ఈ వడిలోనే సకల లోకాల మూల పాండవులన్నీ కూడా బొచ్చలో ఇమర్చుకున్నటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఆడించినటువంటి తల్లి అమ్మ నువ్వు. ఈ గర్భవాసాన్ని ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజుని కన్నావు. పుట్టినటువంటి దేవసేనుని కన్నావు. సురలను ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన అర్జున్ని కన్నావు. అమ్మా, ఈ అభాగ్యుడైనటువంటి కర్ణుని కూడా కన్నావు తల్లి. తల్లిగా నీకు నమస్కరిస్తున్నానమ్మా. ఎంత పవిత్రమైనటువంటి మూర్తి అమ్మ నాకున్నా నీవు నాకు. అమ్మా, నేను మరణిస్తాను. కానీ అమ్మా, నేను మరణించిన తర్వాత కాకులు గ్రద్దలు నా మృతదేహాన్ని తింటూ ఉంటే నా ఆత్మకు శాంతి లభించదమ్మా. అప్పుడైనా ధర్మరాజుకు మీ అన్నని ఒక్క మాట చెప్పి నా పేరు మీదుగా పిండ ప్రదానాలు చేయించు తల్లి. నాకు మాట ఇమ్మా అన్నాడు.
ఆ తల్లి మాట ఇచ్చింది. అమ్మా, నిండు సభా భవనములో విచక్షణ జ్ఞానము లేకుండా అజ్ఞానాంధకారములో నిండి నిపుణీకృత ఉన్నటువంటి నేను సకల లోక పావనైనటువంటి ద్రౌపది దేవిని అనరాని వినరాని మాటలతో దూషించాను. ఆ తల్లి మనస్సు ఎంత గాయపరచాను. నన్ను క్షమించమని ఒక్క మాట చెప్పమ్మా. సరే నాయనా, మాట ఇచ్చి దేవి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. సుందర నామ సుధాంగ శ్రీరామ పదమ